నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకు రద్దు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఎందుకంత వ్యతిరేకత ఉంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తుత ప్రభుత్వం మంత్రిమండలి సమావేశాన్ని రద్దు చేసింది. జూలై 16వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రజల్లో అనేక రకమైన భయాలు ఉండేవి. ఎన్నిక ప్రచారం సమయంలో కూడా మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దానికి కారణాలు ఏంటి, ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? ఒక పెద్దాయన చెప్పినట్టుగా భూమి ఉన్నవాడికే మర్యాద, భూమి ఉన్నవారికే సిరి సంపదలు. నిజమే, భూమిని బట్టి మన స్థాయిని చూసేవారు ఎందరో. అయితే అలాంటి భూమి చుట్టూ ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. వాటన్నిటిని మనం దగ్గరుండే చూసే ఉంటాం. కాబట్టి ఈ భూ పరిరక్షణ చట్టాలు మన దేశంలో 1950 నుంచి అమల్లో ఉన్నాయి. భూ వివాదాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. చట్టాల్లో భూమికి సంబంధించి ఎన్నో యాక్ట్లు ఉన్నాయి, కానీ అవి సరిగ్గా అమలు పరచట్లేదు. అయితే భూముల మధ్య ఎంతో మంది గొడవలకు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అయితే దీనికోసం ప్రజలకు భూమిపైన తమ పెట్టిన డబ్బుకు న్యాయం జరగాలంటే కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అసౌకర్యాలు ఉండకూడదు, భూములు కొన్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. 2019లో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. అయితే సివిల్ కోర్టులో దాదాపు 73% ఈ భూ వివాదాలకు సంబంధించినవే. వీటన్నిటిని సరిచేసే ప్రక్రియ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే భూములకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం కోసం ఈ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలుపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2019 నవంబర్ 25న నీతి ఆయోగ్ 260 పేజీల మోడల్ యాక్ట్ ను పొందుపరిచింది. అయితే ఇది అమలు చేయడం చేయకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఈ యాక్ట్ ను చాలా రాష్ట్రాలు తిరస్కరించాయి. అయితే నీతి ఆయోగ్ మోడల్ బిల్ గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదం పొంది ఈ బిల్లును చట్టంగా చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 చట్టం చాలా మందికి భయం పుట్టించింది. ఈ యాక్ట్ ద్వారా చాలా మంది భూములు ఇంకొకరు సొంతం అవుతుంది అని. రాష్ట్రంలో ఇన్మూవబుల్ ప్రాపర్టీస్ అన్ని ఈ యాక్ట్ లోకి వస్తాయి. అంటే భూములు, స్థిరాస్తులు, భవనాలు ఇన్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తాయి. అయితే ఈ చట్టంలో మొదటి ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా స్టేట్ వైజ్ గా స్పెషల్ సెక్రటరీని నియమిస్తారు. జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ ఎఫిలియేట్ ఆఫీసర్ ఉంటారు. మండల స్థాయిలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. అయితే ఈ యాక్ట్ ముందు వరకు అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకునేది. ఈ యాక్ట్ కారణంగా ఆ అథారిటీ అంతా కూడా ఈ ల్యాండ్ అథారిటీలోకి వస్తాయి. భూముల సమగ్ర సర్వే నిర్వహిస్తారు. భూమికి సంబంధించిన ఒక కన్క్లూజన్ రికార్డ్ తయారు చేస్తారు. ఈ రికార్డుల ప్రకారం లావాదేవీలు అన్నీ జరుగుతాయి. అయితే మనం ల్యాండ్ కొనేటప్పుడు మదర్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్ పరిశీలిస్తారు. అయితే ఎంతో మంది కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక భూమిని కొనాలనుకుంటారు. దానిపైన ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ భూమిని రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ కు సంబంధం ఉండదు. మళ్ళీ సివిల్ కోర్టులో కేసు వేసి ఆ కేసును తేలే వరకు ఆ భూమి మీద ఎటువంటి హక్కులు ఉండవు. సో అలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఈ యాక్ట్ ద్వారా సర్వేలు నిర్వహించడం చేస్తారు. ఆ భూమిని సంబంధించిన ప్రతి అంశం పరిగణలోకి తీసుకుంటారు. ఆ భూమి మీద గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయో లేదో చూసుకుంటారు. ఆ భూములు దేవాదాయ భూముల, అటవీ భూముల లేదా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన వివాదాస్పద భూముల ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు. ఆ భూమిని ఎవరైనా తాకట్టు పెట్టారా, ఇలా ప్రతి ఒక్కటి పరిశీలించిన తర్వాత భూమికి సంబంధించి 3 రకాల డిజిటల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అందులో ఒకటి టైటిల్ రిజిస్టర్. ఎటువంటి కేసులు, వివాదాలు లేనివి ఈ టైటిల్ రిజిస్టర్లోకి ఎక్కిస్తారు. రెండవది డిస్ప్యూట్ రిజిస్టర్. ఎటువంటి అవకతవకలు, వివాదాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఈ భూముల్ని ఇందులోకి ఎక్కిస్తారు. మూడవది చార్జెస్ అండ్ కన్వీనియంట్ రిజిస్టర్స్. ఇందులో ల్యాండ్ ని లీజుకి ఇచ్చిన, తాకట్టు పెట్టిన ల్యాండ్స్ ఇందులోకి తీసుకుంటారు. అయితే ఈ డీటెయిల్స్ ఒక నెంబర్ తో ఆన్లైన్ లో పొందుపరుస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే మీ భూమికి సంబంధించిన వివరాలు ఒక యూనిక్ నెంబర్ తో టైటిల్ రిజిస్ట్రేషన్ లో కనిపిస్తాయి. ఎవరైనా భూమిని కొనాలంటే ఈజీగా అర్థమవుతుంది ఏ రిజిస్టర్ లో ఉందా అనేది. టైటిల్ రిజిస్టర్ లో ఉన్న భూములు మంచివి, ఎటువంటి ఇబ్బందులు లేనివి అని అర్థం. అలాంటి భూముల మీద పూర్తి హక్కు యజమానికి ఉంటుంది. అయితే డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఉన్న భూములన్నీ వివాదాలు పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్
ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ ఎఫిలియేట్ ఆఫీసర్ భూమి పైన విచారణ చేసి పరిష్కరిస్తారు. వన్స్ ఒక్కసారి టైటిల్ రిజిస్టర్ లో భూమి వివరాలు నమోదైన తర్వాత ఎటువంటి మార్పులు చేసినా అది మళ్ళీ వివాదరహిత భూమి అవుతుంది. అయితే ఇలాంటివన్నీ పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ వల్ల భూమిని కొన్న వారికి ఫుల్ యాక్సెస్ లభిస్తుంది. అయితే ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుంది. 2022 సెప్టెంబర్ 21న ఈ బిల్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అక్టోబర్ 2022లో గవర్నర్ దీన్ని ఆమోదించారు. 2023 అక్టోబర్ 31న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. 2023 నవంబర్లో ప్రభుత్వం జీవో నెంబర్ 512తో గెజిట్ జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంది కేవలం పాజిటివ్ అంశాలు మాత్రమే. అయితే ఇందులో చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం బేర్ యాక్ట్ ని విడుదల చేసింది. చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా ఒక బుక్లెట్ లో విడుదల చేస్తారు. దాన్ని బేర్ యాక్ట్ అంటారు. అందులో చాలా నొసుగులు కూడా ఉన్నాయి. చాలా మంది భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూములు గ్రాప్ చేయగలుగుతున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎల్టీఏ అంటే ల్యాండ్ టైటిలింగ్ ఎఫిలియేట్, అలానే మండల లెవెల్లో టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఇచ్చిన అధికారాలు చాలా వివాదాస్పదంగా మారాయి. ఒక ల్యాండ్ రికార్డును సవరించే ముందు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అంతకు ముందు వరకు వివాదాలు ఉన్న భూములు కోర్టులో పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అధికారం ఎల్టీఏకి ఇచ్చారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ల్యాండ్ టైటిలింగ్ ఎఫిలియేట్ అధికారికి ఇప్పుడు పూర్తి అధికారం ఉంది. దీంతో రాజకీయంగా ల్యాండ్స్ కబ్జా జరుగుతున్నాయి. దీంతో వివాదాలు బాగా పెరిగాయి. వారసత్వంతో వచ్చిన ఆస్తులు కూడా కబ్జాలకు గురవుతున్నాయి. చాలా మందికి అన్యాయం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు చాలా దగ్గర ఏం జరిగేదంటే అధికారులు, రాజకీయ నాయకులు చాలా మంది వారికి సంబంధించిన వ్యక్తుల్ని ఎల్టీఏగా నియమించారు. ఈజీగా ల్యాండ్స్ కబ్జా గురయ్యేవి. చాలా మంది ప్రజలు ఇందులో పాజిటివ్ అంశాలు ఉన్నా సరే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం కూడా ఈ కబ్జానే. అంతేకాకుండా ఎల్టీఏ అధికారులు తలుచుకుంటే భూములను డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ల్యాండ్ వివరాలు నమోదు చేస్తామని బెదిరింపులు కూడా జరిగేవి. చాలా మంది తమ కష్టంతో కొనుగోలు చేసుకున్న భూములు ఇంకొకరు సొంతం అవుతాయి అంటే చూస్తూ ఊరుకోరుగా. పవర్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్ కేసెస్ అని టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు విచక్షణ తీసుకునే హక్కుని చట్టం కల్పించింది. ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తారా లేక డిస్ప్యూట్ లో నమోదు చేస్తారా అని పూర్తిగా టీఆర్ఓ పైన ఆధారపడి ఉంటుంది. ఈ చట్టం చాలా మందికి చుట్టంగా మారింది. తమకి అనుకూలంగా ఉన్నవారికి ల్యాండ్ని గ్రాబ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజల కోసం అధికారులు ఉండాలి, అధికారుల కోసం ప్రజలు కాదు. ఒక సామాన్య వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీస్ మెట్లు ఎక్కాలి అని అంటే ఈరోజు భయపడాల్సి వస్తుంది. ఈరోజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు లంచం అడుగుతారా, ఎవరు వారి పనిని అవ్వకుండా చేస్తారా అని ప్రతి ఒక్కటి భయపడుతూ అడుగులు వేస్తూ ఉంటారు. ఏ దేశంలో అయితే ఒక పేదవాడు సంతోషంగా ఉంటాడో ఆ దేశం సిరి సంపదలతో నిండి ఉంటుంది. ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం కోసం ప్రజలు కాదు. అయితే ఇప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 43 క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ముందు ఎన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ అలానే మన ఛానల్ ని ముందు నుంచి ఫాలో అయ్యే వారికి తెలుసు మన ఛానల్లో వచ్చే వీడియోస్ సోమవారం, బుధవారం, శుక్రవారం వస్తూ ఉంటాయి. సో చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. సో అక్కడ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. సో మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.